శ్రీగరభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 20/2/2024 మంగళవారం ఏకాదశి. స్వస్తిశ్రీ చాంద్రమానేన శోభకృతు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శశిర ఋతు శుక్లపక్షం ఏకాదశి మంగళవారం. ఏకాదశి పగలు 12:04 వరకు కలదు. ఆరుద్ర నక్షత్రం పగలు 2:22 వరకు కలదు. ఉదయం దుర్ముహూర్తం 8:46 నుంచి 9:33 వరకు కలదు. రాత్రి గల దుర్ముహూర్తం 10:59 నుంచి 11:43 వరకు కలదు. రాత్రి గల వర్జం 2:58 నుంచి 4:38 వరకు కలదు. ఈరోజు భీష్మ ఏకాదశి. ఇదిలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా మీ కుటుంబంలోని విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ భూతగాదాల విషయాలు కానీ ఇంకేదైనా సరే సమస్యలు ఇబ్బందులు ఉన్నా సరే జాతకరీత్యా తెలుసుకోవడానికి ఉచితంగా సంప్రదించగలరు. క్రింది నెంబర్ని సంప్రదించండి. అలాగనే మీ వివాహాది శుభకార్యాలు ఏదైనా సరే హోమాలు వివాహాలు ఎటువంటివైనా సరే సంప్రదించడానికి క్రింది నెంబర్ సంప్రదించగలరు. ఇక ద్వాదశ రాశి విషయంకి వస్తే మేషరాశి. అశ్విని నక్షత్రం మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేయడం అలాగనే వాహన ప్రయాణాలు చేయడం మానుకోవడం ఎంతైనా ఉత్తమం. వీరు విష్ణు సహస్రనామం జపించుకోవడం ఎంతైనా ఉత్తమం. భరణి నక్షత్రం వారికి సాధన తారాయత్నం శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మేలుగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి నల్లని వస్త్రం ధరించడం మేలు. వృషభ రాశి. కృత్తికా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అవకతవకలు ఒడిదొడుకులు ఉంటాయి. అవి అధిగమించడానికి గాను ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఎంతైనా ఉత్తమం. రోహిణీ నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఆస్కారాలు కూడా కలవు. మృగశిర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి. మృగశిర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకోవడం ఈరోజు ఎంతైనా మేలు. పునర్వసు నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బట్టలు పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం వారికి సంపత్తారాయకం తారాబలయుక్తంగా వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి. కుటీర పరిశ్రమల వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రం వారికి మానసికమైన ఆందోళన, కుటుంబంలో కలతలు, చిక్కులు చికాకులు, భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే భూతగాదాలు వ్యాపారాల్లో భాగస్వామి ఇలాంటివి ఒడిదొడుకులు ఉంటాయి. వీరికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు కలవు. ఆశ్లేష నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కలవు. సింహరాశి. మఖా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి. అలాగనే వీరు ఈరోజు చిత్రచికిత్స పడే అవకాశాలు కూడా కలవు. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం. వీరు విష్ణు సహస్రనామం చదువుకొని అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సందర్శించిన క్షేమదాయకంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి సాధన తారాయకం శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఉత్తమం. హస్తా నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం కూడా పొందుతారు.
ఉన్నతి, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలదు. చిత్తా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కలదు. దూర ప్రాంతాలు, విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుజనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు. స్వాతి నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి చదువుకొని ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం ఉత్తమం. విశాఖ నక్షత్రం వారికి సంపత్తారాయకం. ధన మూలకంగా లాభాల బట్టల పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి సంపత్తారాయకం. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి. కోర్టు వాద్యమాలు ఉంటే అవి జయం పొందే దిశగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలవు. అనురాధ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి రావి చెట్టు, వేప చెట్టుకు ప్రదక్షిణ చేసి, గోవుకి ప్రదక్షిణ చేసి, గోవుకి ఆహారం ఏదైనా సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కలదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం ఎంతైనా కలదు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపించడం ఎంతైనా యోగ్యదాయకం. పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధనతారాయకం. శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం కలదు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను ఆదిత్య హృదయం చదువుకుని నవగ్రహ పరీక్షణ చేయడం ఉత్తమం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి ఆదిత్య హృదయం చదువుకోవడం ఉత్తమం. శ్రవణ నక్షత్రం వారికి మిత్రతారాయకం. మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. గృహమేందు ఆనందాలతో వెల్లువిరుస్తుంటాయి ఈరోజు. ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. శతభిష నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు ఎంతైనా కలవు. పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్న శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కలదు. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మతారాయకం. కాస్త ఒడిదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగలవు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు ఉంటాయి. చిక్కులు, చికాకులు ఉంటాయి. కనుకనే వీరు రావి చెట్టు, వేప చెట్టుకి ప్రయత్నం చేసి శివాలయ దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కలదు. ఈరోజు ఇలాగే ద్వాదశ రాశులు విన్నారు. మరి ఒక రోజు మళ్ళీ వింటారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.